నమస్కారం, బతుకమ్మ సమాచారానికి స్వాగతం. స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు పార్టీ ఆవిర్భావం తర్వాతనే తెలంగాణలోని బీసీ వర్గాలకు సముచిత స్థానం లభించిందని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్టమధుకర్ అన్నారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ ఎన్టీ రామారావు జయంతి సందర్భంగా మంథనిలోని బొక్కలవాగు వంతెనపై ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహానికి ఆయన పూలమాల వేసి నివాళి అర్పించారు. కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారి 102వ జయంతిని మంథని పట్టణంలో వారి విగ్రహానికి పూలమాలలు వేసి ఇవాళ వారికి జయంతి జరుపుకోవడం, మరీ ముఖ్యంగా తెలంగాణలో వారు ఆంధ్ర ప్రాంత వాసులైన ఎన్టీ రామారావు గారి పార్టీ ఆవిర్భావానికన్నా ముందు తెలంగాణలో ఉన్నటువంటి అనేక మంది అట్టడుగునున్నటువంటి బడుగు వర్గాలు తల ఎత్తుకునేటువంటి పరిస్థితులు లేకుండా ఉన్నటువంటి పరిస్థితులలో ముఖ్యంగా వాళ్ళను తల ఎత్తుకునేలాగా చేసి బీసీలకు సముచిత స్థానం కల్పించి, ఎన్టీ రామారావు కన్నా ముందు అసలు బీసీల ప్రాతినిధ్యమే ఈ తెలంగాణ రాష్ట్రంలో లేకుండా బీసీలకు ఎక్కువగా గౌరవించి బీసీలను ఎక్కువగా ముందుకు తీసుకొచ్చి, మరీ ముఖ్యంగా ఆ రోజు గౌడ్స్ కావచ్చు, పద్మశాలీలు కావచ్చు, యాదవులు కావచ్చు, ముదిరాజులు కావచ్చు, వీళ్ళు ఎక్కువగా ప్రజా కార్యక్రమాల్లో అంటే ప్రజాప్రతినిధుల అవడానికి ఈ వీళ్ళని ఎక్కువగా ఎన్టీ రామారావు గారు ముందుకు తీసుకొచ్చినట్టు మనం స్పష్టంగా చూసినాం. కనుక ఎక్కువగా చైతన్యం ఎన్టీ రామారావు గారితో రావడం అది ఎన్నడూ కూడా మర్చిపోలేమనే విషయాన్ని ఇవాళ మంథని కేంద్రంగా కూడా మేము ఆయన మహనీయుల స్ఫూర్తులలో ఎన్టీ రామారావు గారి స్ఫూర్తిని కూడా తీసుకున్నాం. మహాత్మా పూలే గారు ఏ విధంగానైతే బడుగు బలహీన వర్గాల కోసం ఆలోచించిండో, తదనంతరం ఎన్టీ రామారావు గారు కూడా తెలంగాణ ప్రాంతంలో కనబడ్డారు కనుక వారి విగ్రహాన్ని పెట్టి వారి జయంతులు వర్ధంతుల కార్యక్రమాన్ని జరుపుకోవడం మాకొక ఇష్టంగా భావిస్తూ వారికి ఈరోజు జన్మదినాన్ని జరుపుకునే కార్యక్రమంలో పాల్గొన్న వారి అభిమానులందరికీ కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు, ధన్యవాదాలు. జై తెలంగాణ. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు బుధవారం కొడిమ్యాల మండలంలో 436 ఇళ్లకు 23,80,00,000 రూపాయల విలువ గల మంజూరీ పత్రాలను లబ్ధిదారులకు అందజేసిన చొప్పదండి నియోజకవర్గ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మాట్లాడుతూ, పేదలకు సొంతింటి కళ సహకారం అందించాలన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇళ్ల నిర్మాణ స్థాయి నుంచి బేస్మెంట్ తర్వాత 1,00,000, గోడలు పూర్తయ్యాక 1,25,000, స్లాబ్ తర్వాత 1,75,000, ఇల్లు మొత్తం పూర్తయ్యాక 1,00,000 రూపాయలు అందించనున్నారని తెలిపారు. గతంలో పరిపాలించినటువంటి టీఆర్ఎస్ సర్కార్, కేసీఆర్ సర్కార్ 2024 ఏ ఒక్కరికి కానీ కనీసం ఒక్క ఇల్లు కూడా ఇచ్చినటువంటి చరిత్ర లేదు. 2004 నుంచి 2014 వరకు ఆనాడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గౌరవ దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి నేతృత్వంలో శాచురేషన్ మోడ్లో ఆనాడు అర్హులుగా ఇల్లు ఎవరు కట్టుకుంటే వాళ్లకు ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వమే ఇల్లు కట్టించింది. మళ్ళీ మీ అందరి ఆశీర్వాదంతో, మీ ఆశీస్సులతోటి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక మేము ఎన్నికల హామీలో చెప్పినట్టు అర్హులైన ప్రతి ఒక్కరికి 5 లక్షల రూపాయలు వెచ్చించి ఇల్లు కట్టిస్తామని చెప్పినాం. సంవత్సరం లోపలనే మన నియోజకవర్గంలో 3,500 ఇల్లు కట్టించడానికి శ్రీకారం చుట్టినాం. మన మండలంలో దాదాపుగా 500 ఇల్లు కట్టబోతున్నాం. 10 ఏళ్లలో ఒక ఇల్లు కట్టలే. 10 ఏళ్ళు టీఆర్ఎస్ పార్టీ రాజ్యం ఇళ్ళు, సంవత్సరాలు ఈ ప్రభుత్వం అధికారం ఉంటుంది. మీరందరూ మళ్ళీ ఆశీర్వదిస్తే 5 ఏళ్ళు కూడా ఈ ప్రభుత్వం అధికారంలో ఉంటుంది. వచ్చే 4 సంవత్సరాలలో ప్రతి ఒక్కరికి అర్హులైన ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టుకుంటామన్న ప్రతి ఒక్కరికి కూడా
ఇల్లు కట్టించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని చెప్పి మీ అందరికీ చెప్తున్నాను. ఈ 5 లక్షలు కూడా ఇంతకుముందు మన కలెక్టర్ గారు చెప్పినట్టు మన దేశంలో 28 రాష్ట్రాలు ఉన్నాయి, 8 కేంద్ర పాలిత ప్రాంతాలు ఉన్నాయి. ఏ రాష్ట్రంలో కూడా మీరందరి దగ్గర సెల్ ఫోన్లు ఉన్నాయి. 5 లక్షల రూపాయలు ఇచ్చే చరిత్ర ఇక్కడ లేదు. కేవలం తెలంగాణ రాష్ట్రంలోనే మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఇక్కడి ప్రజాప్రభుత్వం ఈ ఒక్క రాష్ట్రంలోనే భారతదేశంలో 5 లక్షలు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అంటే పేదవాడి పట్ల, పేద ప్రజల పట్ల కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం యొక్క కమిట్మెంట్ మీరు చూడండి. గతంలో పరిపాలించడం ఏం చేయలేదు, కట్టుకునే పరిస్థితి లేదు అని ఆలోచించి మన ఆనరబుల్ సీఎం గారు, ఆనరబుల్ రెవెన్యూ అండ్ హౌసింగ్ మినిస్టర్ గారు కొద్దిగా ఎక్కువైనా మనకి స్టేట్ పరంగా ఆర్థికంగా ఎక్కువైనా భారమైనా కూడా మనకి ఇది క్యాంపెయిన్ ప్రామిస్ కాబట్టి మనకి 5 లక్షల పరంగా అనేది ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇండియాలో ఈ ప్రాజెక్ట్లో తెలంగాణ గవర్నమెంట్ అనేది హైయెస్ట్ ఇస్తూ ఉన్నది. దీని తర్వాత ఇచ్చే గవర్నమెంట్ కర్ణాటక గవర్నమెంట్ సుమారుగా 2.5-3 లక్షలు ఇస్తున్నట్టుగా మా దగ్గర ఇన్ఫర్మేషన్. దరిదాపుల్లో కూడా మనకి వేరే ఏ గవర్నమెంట్ కూడా 4 లక్షలు కానీ 4.5 లక్షలు కానీ 3.5 లక్షలు కూడా ఇస్తున్నట్టుగా ఏ గవర్నమెంట్ 32 రాష్ట్రాల్లో కూడా ఎక్కడ జరగట్లేదు. ఈ ప్రాజెక్టును ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని 8,000 కోట్ల బడ్జెట్ కేటాయించి పేదవాడికి ఇల్లు కట్టించాలి, పేదవాడి ద్వారా పేదవాడిచే ఇల్లు కట్టించాలి, అందరూ కూడా మంచి ఇల్లుల్లో పక్కా ఇల్లుల్లో ఉండాలి అనేది మనకి గవర్నమెంట్ స్కీమ్. అందుకనే మనం సుమారుగా కూడా 5 లక్షలు ఎక్కువైనా కూడా 5 లక్షలు అనేది ప్రతి ఇంటికి కూడా మనం కేటాయించడం జరిగింది. అలాగే కూడా పైలట్ ప్రాజెక్ట్లో మీరు ఇక్కడ మనం 2 ఊర్లు తీసుకోవడం జరిగింది. ఇదేదో మీరు ఇప్పుడు ఇల్లు కట్టేస్తే ఒక 5 ఏళ్ళకో 10 ఏళ్ళకో ₹1,00,000 రిలీజ్ చేస్తాం, తర్వాత ఇంకొక 5 ఏళ్ళకి ₹1,00,000 రిలీజ్ చేస్తాం అనేది ఒకప్పుడు జరిగితే జరుగుతుండే. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆల్రెడీ మన 1400 ఇళ్లలోనూ 250 ఇళ్ళకి గాను బేస్మెంట్ కట్టేసి ఉంటే బేస్మెంట్ డబ్బులు కూడా రిలీజ్ అయిపోయి ఆనరబుల్ మన రెవెన్యూ మినిస్టర్ గారు ప్రతి సోమవారం కూడా మనీ ట్రాన్స్ఫర్స్గా రిలీజ్ చేస్తూ ఉన్నాం. మీరు ఎంత వేగంగా కట్టుకుంటే డబ్బులు అంత వేగంగా రిలీజ్ అవుతాయి. దీనికోసం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. లేకపోతే మేము కట్టేసుకున్నామని చెప్పి మీరు ఎంఆర్ఓ ఆఫీస్లో లేదా తహసీల్దార్ ఆఫీసో లేదా కలెక్టర్ ఆఫీసో కూడా తిరగాల్సిన అవసరం లేదు. ఖమ్మం జిల్లా నీలకొండపల్లి మండలం కొత్త కొత్తూరు గ్రామంలో నూతనంగా నిర్మించిన బీఆర్ఎస్ పార్టీ జెండా దిమ్మెను తొలగిస్తే ఊరుకు ఆర్ఎన్బి రోడ్డుకు 10 అడుగుల దూరంలో నిర్మించారు. నీలకొండపల్లి పాత బస్టాండ్ నుంచి పైనంపల్లి గ్రామం వరకు ఎలాంటి అనుమతులు లేకుండా రోడ్డుకి ఇరువైపులా ఎన్నో పార్టీ దిమ్మలు నిర్మాణం చేశారు. అవి ఆర్ఎన్బి అధికారులు తొలగిస్తే మా పార్టీ దిమ్మెను మేము తీసేస్తాం, అడ్డగోలుగా దిమ్మె జోలికి వస్తే సహించమని హెచ్చరించారు. ప్రెస్ మీట్ కార్యక్రమానికి చేసినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు, అలాగే నాతో పాటు పాల్గొన్నటువంటి మండల బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలకి అందరికీ నమస్కారాలు. ఈరోజు ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం రేపు జూన్ 2న పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఇక్కడ కొత్త కొత్తూరు గ్రామంలో పార్టీ దిమ్మె నిర్మాణం చేస్తున్నారు. దానిలో భాగంగా 20వ తారీఖు నాడు దిమ్మె మొదలుపెట్టి 22వ తారీఖుకి పూర్తి చేయడం జరిగింది. 2 రోజులు క్యూరింగ్ తర్వాత మళ్ళా 25వ తారీఖు నాడు మేము దిమ్మెకి ప్లాస్టింగ్ చేస్తుంటే ఆర్ఎన్బి ఏఈ గారు వచ్చి దిమ్మె ఆపాలి, మీ మీద కంప్లైంట్ ఉంది, ఇది ఆర్ఎన్బి స్థలంలో ఉందని చెప్పడం జరిగింది. అదేం సార్, ఇది పార్టీ దిమ్మె ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేస్తున్నాం, మీరు ఏదైనా రోడ్డు వెడల్పు కానీ మీకు ఆర్ఎన్బి వాళ్ళు ఇంకేదన్నా అవసరం ఉంటే మా పార్టీ దిమ్మె తీసేస్తాం అని చెప్పడం జరిగింది. అలాగే క్యాజువల్గా సార్ ఆర్ఎన్బిలో మన ఖమ్మం నుంచి కోదాడ వరకు అనేక రకాలుగా డివైడర్లలో అక్కడ ఇక్కడ అనేక రకాల పార్టీ దిమ్మెలే కాకుండా వ్యక్తిగతంగా ఇల్లు అవి అన్నీ ఉన్నాయంటే మేము అన్ని తీసేస్తామండి అని వారు చెప్పడం జరిగింది. దానిలో భాగంగా దిమ్మె తీసేయాలని ఆర్ఎన్బిఐ గారు స్పెసిఫిక్గా ఒక్క బీఆర్ఎస్ పార్టీ దిమ్మె తీసేయాలని ఆర్ఎన్బి డిపార్ట్మెంట్ వారు పోలీసు వారి సహకారంతో 3 రోజులుగా పార్టీ దిమ్మె తీసే ప్రయత్నం చేస్తున్నారు. దానికి ఇక్కడ గ్రామ కార్యకర్తలు, మండల పార్టీ మొత్తం కూడా దిమ్మె ఎలా తీస్తారు, ఏదన్నా ఉంటే మాట్లాడండి, మీ బాధ్యతలో మేము ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది.
ఈ రెండు విషయాల్లో ప్రభుత్వ అధికారులు స్పష్టమైనటువంటి మరి వాళ్ళ నిర్ణయాన్ని ప్రకటించాలని కూడా కోరుతున్న ఈ సందర్భంగా. రెండో విషయం ఏంటంటే 10 సంవత్సరాల ప్రభుత్వంలో మా ప్రభుత్వం ఎక్కడ అన్ని కులాలకు అన్ని మతగాలకు కూడా సహాయ సహకారాలు చేశారు. ఏ పార్టీని కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు తీసుకురాలేదు. మేము ఇందాక మన మిత్రుడు చెప్పినట్టు మంత్రి గారికి కూడా తెలియజేసేది ఏంటంటే మంచి పనులు చేయండి. మీరు రాష్ట్రంలో ప్రత్యేక హోదాలో ఉన్నారు, అనేక మంచి కార్యక్రమాలతోటి ప్రజల మన్ననలు పొందండి. లేదు ఇటువంటి మీ కింది కార్యకర్తలు మరి మీ నోటీసులు ఉందో లేదో తెలియదు, కానీ కింది వాళ్ళు కనుక చేస్తుంటే వాటిని ఖండించలేకపోతే మీరే బదనామైదురు. మీరు గ్రామాల్లో తిరగాల్సి ఉంది. మీరు మా పార్టీ దిమ్మెలకు పార్టీ కార్యక్రమాలకు అడ్డం వచ్చిన సో మేము కూడా ప్రతి గ్రామంలో కూడా భవిష్యత్తులో మరి ఒక్కసారి కందాల ఉపేందర్ రెడ్డి గారి నాయకత్వంలో మండల మీటింగ్ పెట్టుకొని ప్రతి గ్రామంలో కూడా ప్రతి కార్యక్రమాన్ని కూడా మేము అడ్డగించి మీకు నిరసన తెలియజేస్తామని హెచ్చరిస్తున్నాం. రామగుండం కార్పొరేషన్ పరిధిలోని 3 డివిజన్లో కలయిక అయిన ఎల్బీ నగర్ కూడలిని విస్తరించి అభివృద్ధి చేయాలని సిపిఐ ఎల్బీ నగర్ శాఖ కార్యదర్శి మార్కపురి సూర్య డిమాండ్ చేశారు. 11, 31, 32 డివిజన్లకు ఆనుకుని ఉన్న ఎల్బీ నగర్ కూడలి చిన్నగా ఉండడం వల్ల బైక్ యాక్సిడెంట్స్ కావడం, ఎదురుగా వచ్చే వాహనాలు కనబడకపోవడం వల్ల వాహనాలు స్కిడ్ కావడం జరుగుతుందన్నారు. అంతేకాకుండా నూతనంగా నర్సింగ్ కళాశాల కూడలికి సమీపంలో నిర్మాణం కోసం ఏర్పాటు జరుగుతున్న క్రమంలో ఇటు OC5కి వెళ్లే కార్మికులు, నర్సింగ్ కళాశాలకు వచ్చే విద్యార్థులతో పాటు నిత్యం ప్రజల రవాణా జరుగుతున్న క్రమంలో కనీసం 60 ఫీట్ల రోడ్డు నిర్మించి కూడలిలో సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు. రామగుండం కార్పొరేషన్ పరిధిలోని 3 డివిజన్ల కలయికైన ఎల్బీ నగర్ కూడలిని విస్తరించి అభివృద్ధి చేయాలని సిపిఐ పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అటు 31వ డివిజన్, ఇటు 32వ డివిజన్, 11వ డివిజన్ 3 డివిజన్లకు సంబంధించినటువంటి కూడలి ఎల్బీ నగర్. ఈ మధ్య అక్కడ ఉన్నటువంటి సింగరేణి ఖాళీ స్థలంలో నర్సింగ్ కళాశాలను నిర్మించడానికి కూడా శరవేగంగా అభివృద్ధి పనులు జరుగుతూ ఉన్నాయి. ఒకవైపు రమేష్ నగర్కు వెళ్ళేటటువంటి దారి, పోలీస్ స్టేషన్ చౌరస్తాకు వెళ్ళేటటువంటి దారి ఉన్నందున ఆ రోడ్డును విస్తరించి OC5కి వెళ్ళే కార్మికులు కానీ, నర్సింగ్ కళాశాలకు రేపు వచ్చే విద్యార్థులకు కానీ ఆ ఏరియా వెడల్పు ఎక్కువ చేస్తే
ఫ్యూచర్లో బాగుంటుందని చెప్పి భారత కమ్యూనిస్టు పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. స్థానిక శాసనసభ్యులు అలాగే రామగుండం మున్సిపల్ ఇన్ఛార్జ్ కమిషనర్ గారిని మేము కోరుతా ఉన్నాం. ఇప్పటికే అనేక కూడళ్ళు అభివృద్ధి చేస్తున్న క్రమంలో ఎల్బీ నగర్ కూడలిని కూడా విస్తరించి కనీసం 60 ఫీట్ల రోడ్డును అక్కడ నిర్మించాలని చెప్పి, అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి శానిటేషన్ వ్యవస్థ కొంత బాలేదు, దానిపై కూడా కమిషనర్ గారు దృష్టి పెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే రోడ్లు వెడల్పుతో పాటు ఎల్బీ నగర్లో సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ ఏర్పాటు చేయాలి. అంతేకాకుండా 32వ డివిజన్లో ప్రవహిస్తున్నటువంటి ప్రధాన నాలాకు సంబంధించినటువంటి సైడ్ వాల్స్ కూలిపోవడం జరిగింది. వాటిని నిర్మాణం చేయడంతో పాటు 32వ డివిజన్ నుండి ఇటు 31వ డివిజన్లకు వాడుతున్నటువంటి ప్రధాన నాలా పూర్తిగా పూడిక తీయాలని చెప్పి మేము సిపిఐగా డిమాండ్ చేస్తున్నాం. కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండల కేంద్రంలో ఎస్ఐ అనిల్ మాట్లాడుతూ ప్రతి చోట సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. మాచారెడ్డి మండల ప్రజలు ఎక్కడికైనా ఊర్లోకి వెళ్తే తాళం వేసిన ఇళ్లలో దొంగలు పడుతున్నారని, అదేవిధంగా సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, సైబర్ నేరాల వల్ల మోసపోయిన వారు వెంటనే పోలీసును ఆశ్రయించాలని, అదేవిధంగా వాహనాలు నడిపే ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలని మరియు వాహన సంబంధించిన ధృవపత్రాలను కలిగి ఉండాలని, డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని, పోలీసులకు ప్రతి ఒక్కరూ సహకరించాలని సందర్భంగా ఆయన తెలిపారు. నమస్కారాలు. మాచారెడ్డి మండల ప్రజలకు ఈ సందర్భంగా తెలియజేయడం ఏమనగా, ఈ మధ్యకాలంలో మన ఇంటికి లాగేసి ప్రజలందరూ తమ బంధువుల ఇంటికి ఫంక్షన్కి వెళ్ళిన సమయంలో ఇంట్లో విలువైన వస్తువులు ఉంటే దొంగలు నైట్ పూట వచ్చి లాక్లు పలగొట్టి ఇంట్లో సామాన్లు ఎత్తుకొని వెళ్ళే దొంగతనాలు బాగా జరుగుతున్నాయి. కాబట్టి ప్రజలందరూ ఎవరైనా మీరు ఫంక్షన్లకు వెళ్ళినప్పుడు, ఏదైనా బయట ఊరికి వెళ్ళినప్పుడు ఇంట్లో ఎలాంటి విలువైన వస్తువులు ఉంచకూడదు. ఒకవేళ వెళ్ళినట్లయితే మీరు తప్పకుండా పోలీస్ స్టేషన్లో సమాచారం ఇవ్వాలి. అదేవిధంగా ఇంటి పక్క వాళ్ళకి తెలిసిన వాళ్ళకి సమాచారం ఇచ్చి వెళ్ళేవాళ్ళను. దీని గురించి మేము పోలీస్ శాఖ తరఫున మేము చాటింపు చేస్తున్నాం, తెలియజేయడం, అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాం. అయినా కూడా దొంగతనాలు జరుగుతున్నాయి. కాబట్టి ప్రజలందరూ మీ విలేజ్లలో సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేసుకుంటే ఒక సీసీ కెమెరా 100 మందితో సమానం. కాబట్టి మీరు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుంటే ఇలాంటి ఏమైనా అసాంఘిక కార్యక్రమాలు జరిగినప్పుడు పట్టుకోవడానికి మనకు ఈజీగా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరికి అకౌంట్ ఉంది, ఆ అకౌంట్లో డబ్బులు ఉంటాయి. సైబర్ క్రైమ్స్ అనేవి బాగా జరుగుతున్నాయి. కాబట్టి ప్రజలందరూ ఎలాంటి మోసాలకు గురి కావద్దు. ఎలాంటి ఓటీపీలు కానీ, ఎలాంటి లింక్స్ పైన కానీ, ఎలాంటి వీడియో కాల్స్, ఆడియో కాల్స్ కూడా మాట్లాడకుండా ఈ సైబర్ క్రైమ్స్ గురి కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీదే. ఒకవేళ సైబర్ క్రైమ్ జరిగి మీ డబ్బులు పోయినట్లయితే 1930 కాల్ చేస్తే ఏమన్నా మనకు ఛాన్సెస్ ఉంటుంది, కంప్లైంట్ చేయడానికి ఈజీగా ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా రోడ్డు పైన వాహనాలు నడిపేటప్పుడు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలి. హెల్మెట్ మనకు 1000 రూపాయలతో వస్తుంది, కానీ హెల్మెట్ లేకుండా మనకి కింద పడితే మన లైఫ్ కొలాప్స్ అవుతుంది. మనల్ని నమ్ముకొని మన ఫ్యామిలీ ఉంటుంది. కాబట్టి ఒక హెల్మెట్ మన ప్రాణాన్ని కాపాడుతుంది. ఏమైనా జరిగితే మనం కరెక్ట్గా పోయినా కానీ ఎదురుగా వచ్చే వాహనాలు కూడా కరెక్ట్ రాకపోవచ్చు. హెల్మెట్ ఉంటే మనకు చాలా సెక్యూరిటీ. అదేవిధంగా కార్లో వెళ్ళేటప్పుడు సీట్ బెల్ట్ ధరించాలి. లైసెన్స్ తప్పనిసరిగా ఉండాలి. లైసెన్స్ లేకుంటే 500 రూపాయలు జరిమానా ఉంది. కాబట్టి కంపల్సరీగా ప్రతి ఒక్కరు లైసెన్స్ తీసుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా ప్రతి బండికి ఇన్సూరెన్స్ ఉండాలి. ఇన్సూరెన్స్ ఉండడం వల్ల మనకి ఏదైనా అనుకోని జరిగితే, బండికి ఏమైనా డ్యామేజ్ అయినా ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారా మనకు డబ్బులు వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇవన్నీ పాటించి పోలీస్ శాఖకు సహకరించాలని కోరుతూ ధన్యవాదాలు. గద్వాల పట్టణం నందు దరూర్ మెట్ రైచూర్ రోడ్డు డ్రైనేజీ వ్యవస్థ చూసి ఆశ్చర్యపోవాల్సిందే. ఇక్కడ ఉన్న ప్రజలు ఎన్నిసార్లు మున్సిపల్ అధికారులకు, ఆపై జిల్లా అధికారులకు మొరపెట్టుకున్నా పట్టించుకునే లేదు. ఆఖరికి డ్రైనేజీ నీళ్ళు ఎక్కడికి పోకుండా ఇక్కడ నిలిచి కొద్దిపాటి వర్షానికి ఆ నీరు ఇళ్లలోకి చేరుకుంటున్నాయి. అయినా ఇక్కడ నివసిస్తున్న ప్రజలు మేము మనుషులమే కదా, మా ఇళ్లలో పిల్ల పాపలతో వృద్ధులు ఎలా నివసించాలి, మున్సిపల్ అధికారులకు తెలియదా అంటూ అన్నారు.
జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని ముత్యంపేట గ్రామంలోని కొండగట్టు ఆంజనేయ స్వామి పెద్ద హనుమాన్ జయంతి సందర్భంగా దీక్షా స్వాములు సమర్పించిన ముడుపులు 29 మే 2025 రోజున ఈఓ గారి ఆధ్వర్యంలో ఇవ్వగా 1,65,641 రూపాయల ఆదాయం సమకూరింది. ఎట్టి ముడుపులు విప్పుటకు పర్యవేక్షణ అధికారిగా ఎం రాజమౌళి, పరిశీలకులు జగిత్యాల డివిజన్ పర్యవేక్షకులు ఎన్ చంద్రశేఖర్, డి సునీల్ కుమార్, హరిహరనాథ్ తదితరులు పాల్గొన్నారు. సేవా కార్యక్రమాల నిర్వహణలో రామగుండం రీక్రియేషన్ క్లబ్ తమ మార్కును చూపెడుతుందని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి మెహిర్ సన్నీ ప్రశంసించారు. రామగుండం రీక్రియేషన్ క్లబ్ ఆధ్వర్యంలో గత 29 రోజులుగా గోదావరికని ప్రధాన చౌరస్తాలో ఉచిత మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేపడుతూ వస్తున్నారు. గురువారం 29వ రోజు రామగుండం రీక్రియేషన్ క్లబ్ కోశాధికారి తూముల అశోక్రావు శైలజ పెళ్లి రోజు సందర్భంగా ఉచిత మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేపట్టారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దేటి బాలరాజు, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి మోహన్ సన్నీ, టీఆర్ఎస్ డి జిల్లా అధ్యక్షులు తోడటి శంకర్ గౌడ్, జ్యోతి గాంధీ ఫౌండేషన్ నిర్వాహకులు దయానంద్ గాంధీ పాల్గొని మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. గాంధీ సార్ వస్తాడు మరి నమస్తే. అవునా అశోక్రావు కలుతున్నాడు కదా. మంచిగా ఉన్నాయి చుట్టూ చక్కండి తీరంగా మజ్జిగ పంపిణీ కార్యక్రమం మాజీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుల వారు, వ్యవస్థాపకులు వారి రామగుండం రిక్రియేషన్ క్లబ్ ద్వారా ఈరోజు వారి పెళ్లి రోజు సందర్భంగా ఈ మధ్య కార్యక్రమం నిర్వహించడం జరిగింది. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు గోదావరికని చౌరస్తాలో గత నెల రోజుల నుండి మరి క్లబ్ ఆధ్వర్యంలో మంచి ప్రోగ్రాం పెట్టడం జరుగుతున్నది. మరి అందరూ ప్రతి ఒక్కరూ పుట్టినరోజు, పెళ్లి రోజు, ఈరోజు ప్రజలకు, సామాన్యంగా ఉన్న ప్రజలకు ఈ ఎండల
దృష్టిలో పెట్టుకొని ఈ ప్రోగ్రాం మంచి నిర్ణయం తీసుకున్నారు. మరి ఈరోజు మన అశోక్రావు గారి పెళ్లి రోజు సందర్భంగా ఇక్కడ మరి అందరూ చాలా చక్కటిగా చల్లదాగి అందరూ నిమ్మలంగా మంచిగా సంతోషపడుతున్నారు. ఇదే ప్రకారంగా ఈ కంటిన్యూషన్ ఈ తరపున కొనసాగాలనేది ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తూ మరి వారు మన పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఇటువంటి పెళ్లి రోజులు మరి ఎన్నో జరుపుకోవాలని ఆ భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఆర్ఆర్సీ గ్రామీణ రిక్రియేషన్ క్లబ్ తరఫున అశోక్రావు గారి పెళ్లి రోజు మజ్జిగ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇటువంటి కార్యక్రమాలు మ్యారేజ్ డేలు ఇంకెన్నో జరుపుకోవాలని మనసారా కోరుతున్నాం. సింగరేణిలో మారుపేర్ల విజిలెన్స్ కేసులన్నింటినీ వెంటనే పరిష్కరించాలని ఐఎఫ్టీయూ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఐ కృష్ణ డిమాండ్ చేశారు. సింగరేణి మారుపేర్ల విజిలెన్స్ బాధితులతో కలిసి ఐఎఫ్టీయూ ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం ఆర్జీ3 జీఎం కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి జనరల్ మేనేజర్కు మెమోరాండం అందజేశారు. సందర్భంగా జీఎల్ బీకేఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఐ కృష్ణ మాట్లాడుతూ అనేక సంవత్సరాలుగా విజిలెన్స్ వద్ద పెండింగ్లో ఉన్న మారుపేర్ల ఇతర విచారణ నిమిత్తం ఉన్న అన్ని కేసులను యాజమాన్యం పరిష్కరించకుండా కాలయాపన చేస్తుందన్నారు. యాజమాన్యం చర్యలకు విసుగు చెందిన బాధితులంతా రోడ్డెక్కి తమ సమస్యల్ని పరిష్కరించాలని గొంతెత్తి అరిచినా కనకరించడం లేదన్నారు. కొందరు మనస్తాపంతో ప్రాణాలను కూడా తీసుకుంటున్నారని, సింగరేణి యాజమాన్యం వన్ టైం సెటిల్మెంట్ కింద చట్టబద్ధంగా ఉన్న జెన్యూన్ కేసులను తక్షణమే పరిష్కరించాలని కోరారు. పెండింగ్ లో ఉన్నటువంటి మార్పేర్లు మరియు విజిలెన్స్ పెండింగ్ కేసులను వెంటనే పరిష్కరించాలని ఈరోజు ఐఎఫ్టీయూ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలని ఆర్జీ3లో మేము ఈరోజు ధర్నా చేపట్టడం జరుగుతుంది. ఈరోజు మేము తెలియజేసేది ఒకటే, గత 35 నుంచి 40 సంవత్సరాలు మా తండ్రులు సింగరేణిలో ఉద్యోగం చేసినప్పటికీ లక్షల వేల కోట్ల లాభాలు తీసుకొచ్చినప్పటికీ మా కుటుంబాలకు న్యాయం జరగలేదు. మారుపేర్ల వల్ల మా ఉద్యోగాలు పక్కన పెట్టి ఇవాళ చోద్యం చూస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి మేము చెప్పదలుచుకున్నది ఒకటే, గత ప్రభుత్వం ప్లేస్లో కూడా మీరు వెళ్తారు, మీరు కూడా ఈ సమస్యను పరిష్కరించలేకపోతే మేము ఇక్కడి నుంచి తెలియజేసేది ఒకటే, 30 నుంచి 40 సంవత్సరాలు మా తండ్రులు నిజాయితీగా కష్టపడి బొగ్గును వెలుగుదీస్తే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాలు కోట్ల బడ్జెట్ పెట్టి పవర్ ప్లాంట్ ఓపెన్ చేసుకుంటున్నాయి. మరి మా పరిస్థితి ఏంటి? మా తండ్రులు కష్టపడరు కదా, మేము కొడుకులం కాదా? అవసరమైతే మేము DNA టెస్ట్ కూడా సిద్ధంగా ఉన్నాం మారుపేట కుటుంబాలం. అయ్యా CMD గారు, మీరు కమిటీ పేరుతో కాలయాపన చేయడం కంటే మేమే స్వయంగా మా ఇళ్లలోకి ఆహ్వానిస్తున్నాం, రండి మా ఇంటికి. మా తండ్రి చేసింది నిజం కాదా, మేము మా కొడుకులం కాదా, మీరు తేల్చుకోండి. కానీ మీరు కమిటీల పేరుతో కాలయాపన చేస్తే ఇప్పటికే 2 ప్రాణాలు బలైనాయి. దయచేసి CMD బలరాం గారు, మీరు కార్మికులకు బాంధవులుగా పేరు తెచ్చుకున్నారు కాబట్టి మా మారుపేరు సమస్య విజిలెన్స్ పెండింగ్ కేసులను పరిష్కరించి మాకు న్యాయం చేయాల్సిందిగా మేము వేడుకుంటున్నాం. సర్టిఫికెట్లలో తప్పున్నాయని, నాడు మీ తండ్రులు వేరే క్యాస్ట్లపై పనిచేశారని, ఇతర అనేక కారణాల రీత్యా సింగరేణి యాజమాన్యం ఇంటర్వ్యూల సందర్భంగా ఆ కార్మికుల యొక్క పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వకుండా విజిలెన్స్ డిపార్ట్మెంట్కు ఈ కేసులన్నింటినీ రిఫర్ చేసి ఇప్పటి వరకు కూడా అవి తేల్చకుండా సంవత్సరాల తరబడి అవి వాటిని దగ్గర పెట్టుకొని ఎలాంటి పరిష్కారం చూపించకుండా జవాబుదారీతనం లేకుండా ఇవాళ విజిలెన్స్ డిపార్ట్మెంట్ వ్యవహరిస్తుంది. ఇవాళ మరి కార్మికులు పిల్లలకు ఉద్యోగాలు ఇస్తారా ఇవ్వరా అని మేము గోదావరిలో బొగ్గని కార్మిక సంఘం తరఫున సింగరేణి యాజమాన్యాన్ని ప్రశ్నిస్తున్నాం. సింగరేణిలో ఒక డిపార్ట్మెంట్ ఉందంటే ఆ డిపార్ట్మెంట్ తన పని తాను చేసుకోవాలి. కానీ ఇవాళ విజిలెన్స్ డిపార్ట్మెంట్ ఈరోజు వందలాది కేసులు దాదాపు కార్మికుల జీవితాలతో చెలగాటమాడుతూ వారి పిల్లల ఓపికకు పరీక్ష పెడుతూ ఇవాళ వాళ్ళను అనేక రకాలుగా హింసకు గురి చేస్తున్నటువంటి సింగరేణి యాజమాన్యం తక్షణమే విజిలెన్స్ డిపార్ట్మెంట్ను ప్రక్షాళన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఏ ఏ కేసులు ఎన్ని రకాలుగా ఉన్నాయి, ఆ కేసులలో పాజిటివ్ అంశాలు ఏమున్నాయి, చట్టపరంగా అడ్డంకులు ఏమున్నాయి, ఏవి ఇవ్వగలుగుతాం ఏవి ఇవ్వలేమైనటువంటి ఒక దానికి ఒక నిర్ణయానికి వచ్చి వీళ్ళకి ఇస్తాం వీళ్ళకి ఇవ్వమైనటువంటి వైఖరిని తీసుకోలే తప్ప గుండు గుత్తగా ఇవాళ ఎవరికి మేము ఇయ్యమని చెప్పి పీఠం ఊడేసుకొని కూర్చోవడం అనేటువంటిది సరైనటువంటిది కాదు. ఎందుకంటే 2019లోనే RLC దగ్గర యూనియన్ల యొక్క ఒప్పందం ఉంది. ఆ ఒప్పందంలో అమలు చేస్తామని చెప్పారు. అంతేకాకుండా ఇటీవల మన చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ బలరాం గారు కూడా నేను దీని మీద కమిటీ వేస్తున్నా అని చెప్పి సానుభూతి ప్రకటించాడు. ఇప్పటి వరకు ఆ కమిటీ వేసింది ఎవరు, కమిటీలో ఉన్నటువంటిది ఎవరు, ఆ కమిటీ అసలు నడుస్తుందా నడవట్లేదా, లేదా అది మీరు మోసంగా మీరు చెప్పారా, ఎందుకు చెప్పారో కూడా మీరు దానికి కట్టుబడి ఉన్నట్టయితే మీరు వెంటనే మీరు కమిటీని ప్రకటించాలి. కార్మికుల పిల్లలందరికీ కూడా
మీరు న్యాయంగా మీరు ఉద్యోగాలు ఇవ్వాల్సినటువంటి ధర్మం ఈ యజమాన్యం పైన మీ పైన ఉందని బలరాం సార్కు మరీ మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.